పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా, చెవిటి మొగాత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుపడండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థిస్తున్నా, ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుపడండి. హీలింగ్ I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగిపెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. పెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభునామై పరసాం. గ్లోరీ టు గాడ్. దేవా ఇక్కడ చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ యేసునా ప్రార్థించి అడిగిపెడుతున్నా ప్రభు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి ఇతనికి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేసినాడు. నా ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన. నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో. హల్లెలూయా. యేసు నామములో. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And we never hope for kind of things we like to look on this. Death and devil spirit, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. స్థలం
చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం. ఆగస్టు 11వ తారీఖు జరగబోతున్న ఈ యొక్క 2వ ఆదివారం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. Don't miss it. Holy mighty God, in the name of Jesus, Holy Spirit, I believe the power. Take control in the name of Jesus. I believe the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. ప్రైజ్ లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్కగారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు, దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే కాళ్ళు
మోకాల నొప్పులు ఉన్నాయి. ఆ మోకాల నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాల నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మీరు లాస్ట్ మంత్ జరిగిన అభిషేక ఆరాధన కూడికకు వచ్చారు కదా, అక్కడ మీరు పొందుకున్న అనుభూతి చెప్పగలరా ఒక మాటలో? చాలా బాగుంది. అది అభిషేక తైలారాధనలో అంటే అందరూ ఆత్మాభిషేకం పొందుకోవడం నేను చూశాను. ఇంకా మీటింగ్ అంతట్లో కూడా పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా, హ్యాపీగా ఉంది. ఆ రోజంతా కూడా నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను. చాలా బాగుంది. ప్రైజ్ లార్డ్. లాస్ట్ మంత్ జరిగిన అభిషేక ఆరాధన కూడికలో మీరు పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేశాను. చాలా అద్భుతాలు పొందాను నేను. చాలా మంచి ఈ మంత్ కూడా రావాలనుకుంటున్నారా? పక్కా రావాలనుకుంటున్నాను. మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఏ విధంగా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. దేవుడిలో ఉన్నంతసేపు నాకు నా సమస్యలన్నీ మర్చిపోయాను. నాకు చాలా మంచిగా అనిపించింది. నా స్నేహితులందరినీ నేను తీసుకొస్తాను నెక్స్ట్ టైం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. మరియు అబద్ధ ప్రవక్తలను ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులందరూ. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుచు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు గారు జరగబోతున్న ఆ సత్యాలను తెలియచేస్తున్నాడు. ఏమి సంభవించబోతున్నదో, దేవుడు వచ్చు సమయంలో ఎట్లా ఉండబోతుందో, ఆయన రాకడ దేవుడు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన వచ్చుచున్నప్పుడు, ఆయన రాబోయే సమయంలో ఏ విధముగా ప్రజలు ఉంటారో వాక్యం ఇక్కడ స్పష్టంగా పేతురు గారు తెలియచేస్తున్నారు. చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అంటున్నారు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, జాగ్రత్త అని సంఘానికి తెలియచేస్తున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలు అనేక మంది లేచి మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలు సత్యం అనుకొని వెర్రివారు పోతూ ఉన్నారు. దేవుని మాటలు అబద్ధ ప్రవక్తలు దేవుని మాటలుగా చెబుతూ ఆయన మాటను వక్రీకరించి ఆయన మార్గంలో పోతున్నట్టుగా ఉండి మార్గము తప్పిన వారే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అంటారు. వారు తన సొంత ఆలోచనను బట్టి, సొంత తలంపులను బట్టి ఆ పరిస్థితులకు తగినట్టుగా మాట్లాడి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. అందుకే వారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. దేవుడు ప్రవచనము తెలియచేయనప్పటికీ, దర్శనము తెలియచేయనప్పటికీ దేవుని ప్రవచనం వచ్చిందని చెప్పటం, దర్శనం రాకపోయినను దర్శనం నాకు కలిగిందని చెప్పటం, కళ రాకపోయినను కళ నాకు కలిగిందని చెప్పటం, ఇటువంటి పనులు చేస్తూ ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుండి నాకు వచ్చింది అని చెబుతూ ఉంటారు. వారు అతిక్రమములు చేస్తూ, విస్తారమైన కార్యాలు చేస్తూ, వారి మాటలు మారవు, వారి విధానం మారదు, వాళ్ళ తలంపులు మారవు, వాళ్ళ బుద్ధి మారదు. అయినను వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మాకు దేవుడు చెప్పాడు అంటూ ప్రజలను మోసం చేసి, వాళ్ళు భ్రష్టత్వం అవటమే కాకుండా తనతో పాటు ఉన్న సంఘాన్ని, ప్రజలను కూడా భ్రష్టత్వంలో నడిపించి వారిని నాశనం చేస్తారు. అందుకే సంఘాలు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సంఘాల్లో ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. యేసుప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అబద్ధ బోధకులు ఇచ్చారు, అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ దేవుని మాటలు మాత్రం సత్యముగా నిలబడిపోయినాయి. వారి మాటలు చెల్లబడలేదు, కానీ దేవుని మాటలే చెల్లుబడికి వచ్చాయి.
అవును ప్రియా దేవుని బిడ్డలారా, వారేం చేస్తారంటే తమ్మును కొనిన ప్రభువుని విసర్జిస్తారు. అనగా యేసు రక్తముతో, విలువైన ప్రశస్తమైన రక్తముతో కొనబడిన ఆ యొక్క మనుషులే దేవుణ్ణి విసర్జిస్తారు. దేవుణ్ణి విసర్జించి వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తెలియజేస్తూ ఉంటారు. అది వారి జీవితంలో నాశనం అయిపోతుంది. వాటిని బాగా ప్రజలు నమ్ముతారు, వాటిని బాగా ప్రజలు అంగీకరిస్తారు. అది ఎంత కష్టమైనా, ఎంత బాధైనా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటను తూచా తప్పక పాటిస్తారు. కానీ నిజముగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఏ మాటను కూడా స్వీకరించరు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఏ దర్శనం కూడా స్వీకరించరు. దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రతి ప్రవచనాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే మానవులు ఆది నుండి చెడ్డవారు, వారి తలంపులు చెడ్డవి, వారి ఆలోచనలు చెడ్డవి. అందుకని దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రతి ఆలోచనను తీసి పక్కన పెడతారు, ప్రతి ప్రవచనాన్ని తీసి పక్కన పెడతారు. అబద్ధ ప్రవక్తలు చెప్పిన ప్రతి మాటను స్వీకరిస్తూ ఉంటారు. తద్వారా ప్రియా దేవుని బిడ్డల ఆత్మీయ జీవితంలో కుంగిపోతూ ఉంటారు. వాళ్ళు పడిపోయి భ్రష్టత్వంలోనికి వెళ్ళి దిగజారిపోతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా మీ ఆత్మీయ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలా. దేవుడు చెప్పిన మార్గంలోనే మనం పోవాలి, కానీ నీ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో పోకూడదు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు అని చెప్తున్నారు. ఎంత ప్రమాదము! వారి మాట ఒక్కసారి వింటే చాలు, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. పోయిన వారం అదే చెప్పాను. దేవుడు ఒక చిన్న ఆయన ఒక్క మాటకు లోబడ్డట్టయితే, ఆయన ఎందుకులే ఈ బాధ అనుకొని సాతాను మాట విని చక్కగా మొక్కినట్టయితే, నీవు నేను ఈ భూమి అంతా వాడి చేతికి వెళ్ళిపోయేది. బానిసలైపోయాం, నిత్య బానిసలైపోయి యుగ యుగాలు నరకయాతన అనుభవిస్తూ బ్రతికేవాళ్ళం. కానీ దేవుడు చూడండి, సాతాను బోధని వినిపించుకోలేదు, సాతాను మాటను లక్ష్య పెట్టలేదు, సాతాను మాటను పక్కన పెట్టివేసి దేవుని మాటనే తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనము కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు వినకూడదు. దేవుని యొద్ద నుండి వచ్చే నిజమైన మాటనే అంగీకరించాలి. ఈ కాలంలో ఉన్న ప్రజలు, విశ్వాసులు ఎట్లయిపోయినారంటే, అబద్ధపు సంబంధమైన ప్రవచనాలు, అబద్ధ సంబంధమైన బోధలు, అబద్ధ సంబంధమైన దర్శనాలు, ఇవే దేవుడు తెలియచేయనప్పటికీ తెలియచేశాడు అని చెప్పిన మాటలే విని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు నిజముగా తెలియచేసిన మాటలు త్రోసిపెడుతున్నారు. నిజముగా చూపించిన ప్రవచనమును, చెప్పిన ప్రవచనాన్ని పక్కన పెడుతున్నారు. నిజముగా చూపించిన దర్శనాన్ని పక్కన పెడుతున్నారు. దాన్ని తీసుకోవటం లేదు, దాన్ని స్వీకరించడం లేదు. కారణం ఏదంటే వీరి ఆలోచనలు చెడ్డవి. చెడ్డ ఆలోచనలు కలిగిన వారికి దేవుని యొక్క ఆలోచనలు బుర్రకెక్కవు, దేవుని యొక్క విధానాలు వారి మనసులోనికి రావు. దాన్ని స్వీకరించడం చాలా కష్టం. అందుకే అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. వారి మాటలు వినొద్దు. వారి నోటి నుండి వచ్చేవి ఆశీర్వాదకరమైన బోధలు, ఆశీర్వాదకరమైన మాటలు. నా దేవుడు ఈ భూమి మీద మానవుడిగా వచ్చి ఒక్క ఆశీర్వాదకరమైన బోధ ఆయన ప్రకటించలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరు కూడా ఒక్కసారి కూడా ఆశీర్వాదకరమైన బోధ ఆయన చెప్పలేదు, ఆశీర్వాదకరమైన మాటలు ఆయన పలకలేదు. ప్రతిది కూడా హెచ్చరికలతో కూడిన మాటలే ఆయన మాట్లాడాడు. ప్రజల మనస్సుకు అర్థమయ్యేటట్టుగా, వారి తలంపులకు అర్థమయ్యేటట్టుగా తండ్రి యొక్క రహస్య సంబంధమైన ఆ మర్మము వారికి తెలియపరచడం కోసము ఆయన కొన్ని ఉపమానాల రీతిగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు దాన్నే అందరూ తీసుకుంటున్నారు. ఉపమానములు దేవుడు చెప్పాడు కాబట్టి మనము కూడా ఉపమానాలు చెప్పుకోవచ్చని కల్పిత సంబంధమైన కథలు అల్లి సంఘంలో తెలియజేస్తున్నారు. ఆ కథల కారణాన అనేకులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇప్పుడు అందరూ కల్పిత కథల వైపు బాగా మనస్సును తిప్పుతున్నారు. ఎందుకంటే ప్రభువు వచ్చే ముందు కల్పనా బోధల మీద మనసు పెడతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువు వచ్చుచున్న సమయమున కల్పనా బోధల మీద మనసు పెట్టిన కారణాన అందరూ కూడా తన ఆలోచనలు తగినట్టుగా బ్రతికి నశించిపోతున్నారు. అందుకే ప్రియా దేవుని బిడ్డల ఆశీర్వాద సంబంధమైనది బోధలు
నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వంలోకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే దేవుని వాక్కు అది రెండంచెల వాడిగలిగిన ఖడ్గం కంటే చాలా పదునుగా ఉంటుంది. అది మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు మనను కోసిద్ది, బాధ పెట్టిద్ది. ఆ బాధ పెట్టింది కాబట్టే అది వాడిగలిగిన ఖడ్గం కంటే పొదునైనది అని చెప్తున్నారు. ఆ పొదునైన వాక్కులు నీ జీవితంలో మేలు చేస్తాయి. అందుకే ఆ కాలంలో దేవుడు వచ్చే ముందు ఎట్లా ఉంటాడో, పేతురు గారు దేవునితో బాగా దగ్గర సంబంధం ఉన్న ఆ పేతురు గారు ఈ మాటలు తన సంఘానికి తెలియచేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. చూడండి, మనం కంటిన్యూషన్ చేసుకుందాం. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచుదురు. దేవునికి స్తుతి కలుగునగాక. తాము తామే భిన్నాభిప్రాయములు చెప్పుకుంటూ, రహస్య సంబంధమైన మాటలు తెలియజేస్తూ వారికి వారే నాశనమును తెచ్చుకుంటున్నారు. ఎంత భయంకరం! దేవుని క్రియలు ఒకలాగా ఉంటే మనుషుల క్రియలు ఇంకొకలాగుంటున్నాయి. దేవుని ఆలోచనలు ఒకలాగుంటే మనుషుల ఆలోచనలు ఇంకొకలాగా ఉంటాయి. దేవుని చిత్తం ఒకలాగా ఉంటే మనుషులు ఆ చిత్తానికి తగినట్టుగా నడుచుకోవటం లేదు. ఎవరైతే దీన్ని గ్రహించగలిగి ఆ ప్రకారం నడుచుకోగలుగుతారో వారు జీవితాంతము దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుని చిత్త ప్రకారం నడిచే ఏ కుటుంబమైనను, ఏ వ్యక్తి అయినను, ఎవరైనాను ఆస్వాదించబడక మానరు. కానీ మనం ఏం చేస్తామంటే తండ్రి చిత్తాన్ని పక్కనెట్టేస్తాం, మన చిత్తమే చూసుకుంటాం. మన ఆలోచనలు మనకు తగినయే, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బాగుండదు. మన ఆలోచనలు, మన ఆశలన్నీ కూడా అవ్వమ్మ గారి ఆలోచనలాగే ఉంటాయి. అవ్వమ్మ గారి ఆలోచనలే. అవ్వమ్మ గారు ఏమనుకుంది? హ్యాపీగా బ్రతుకుతుంది, దేవుని సన్నిధిలో ప్రతిరోజు హ్యాపీగా బ్రతుకుతున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు, చక్కగా తింటున్నారు, ఆనందిస్తున్నారు, పరవశిస్తూ మహిమతో నింపబడుతూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవదూతల కంటే వారు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారిని సాతాను యొక్క ఆ లాలనా మాటలు, మంచి మాట, ఇది చూపులకి చక్కగాను రమ్యముగాను అందముగాను ఉన్నదని ఆ చెప్పిన మాటలకు ఆశపడి ముందుకు పోయింది. అనగా దేవుని చిత్తమును పక్కన పెట్టి ఆకర్షించబడిన దాన్ని, ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది, ఇది చూపులకు అందంగా ఉంది, ఇది చాలా రమ్యముగా ఉందని పోయింది. ఆ సొంత నిర్ణయాలతో ఆ పండు తీసుకుంది, తినింది, నాశనం తెచ్చుకుంది. అప్పుడు అర్థమైంది, అయ్యో మేమేమి తప్పు చేశామా. అప్పుడు అర్థమైంది, అమ్మో మేము ఏ విధంగా భయంకర దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాం, మోసపోయాం, ఈ మోసగాడని మోసం చేశాడు, వాడి మాటలు విని నేను మోసపోయాను. మనం అదే చేస్తూ ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. మన కంటికి ఇంపుగా, సొంపుగా, ఆనందముగా, ఆహ్లాదకరంగా ఉన్నదాన్నే ఆస్వాదిస్తానని కోరుకుంటాం. కానీ అది నీకు ఆ విధంగా ఉండదు. అది నీకు బాధని కలిగించింది. అది ఆదాము అవ్వమ్మలు ఏ విధంగా బాధ పెట్టిందో, ఏ విధంగా అన్ని పోగొట్టుకునేటట్టు చేసిందో, ఈ కంటికి కనపడేది అన్ని నీ జీవితంలో ఏది మిగిల్చబడదు. రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో, ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం.
ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థనా మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చలాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. రబ్బుని స్వరం అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం 2024, అనగా 2వ ఆదివారం. అందరూ ఆహ్వానితులే. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన
ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ ఆగస్టు 11వ తారీఖు, 2వ ఆదివారం.